తొమ్మిదవ సర్గము దండకారణ్యమునందలి రాక్షసులేడ ఎట్టి వైరభావము లేకుండా వారిని చంపబూనుట ఎంతవరకు యుక్తము అని సీతాదేవి శ్రీరామునకు విన్నవించుట. తన భర్తయగు శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క అనుమతితో బయలుదేరుటను జూచి సీతాదేవి ప్రేమతో యుక్తియుక్తముగా ఇట్లు వచించెను. ఆర్యపుత్ర, ఈ మునిధర్మము మహోన్నతమైనది, మిక్కిలి సూక్ష్మమైనది, అతి నిశితమైనది. దీనినెరుంగుట మిగుల కష్టము. కామజములైన వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ ధర్మమును అవలంబించుట సాధ్యమగును. ఈ లోకమున ప్రముఖములైన కామ జములగు వ్యసనములు మూడు గలవు. ఆ మూడింటిలో అబద్ధములాడుట మొదటిది, పరస్త్రీ వ్యామోహము రెండవది, తనకు ఎట్టి వైరభావము లేకున్నను ప్రాణిహింసకు పూనుకునుట మూడవది. చివరి రెండును మిథ్యావచనము కంటెను మిగుల ప్రమాదకరమైనవి. ఓ రాఘవ, ఇంతకు ముందుగాని ప్రస్తుతముగాని ఇక మీదటగాని అసత్యవచనము మీరు ఎరుగనిది. పరస్త్రీవాంఛ అధర్మ మూలకము, ధర్మనిరతులైన మీకు అది అసంభవము. ఓ మహాపురుష శ్రీరామ, పరస్త్రీయాకాంక్ష మీకు లేదు, ఎన్నడునూ అది మీలో కలుగనే కలుగదు. అంతేగాదు, మీ మనస్సులో దానికి చోటే లేదు. ఓ రాజకుమారా, నీవు పరమధార్మికుడవు, సత్యసంధుడవు, తండ్రిమాటను జవదాటనివాడవు. అంతేగాదు, నీవు ఏకపత్నీవ్రతుడవు. ఓ సత్యవచన మహాత్మా, సకలేశ్వర్య సంపన్న, లక్ష్మణాగ్రజ, సత్యము ధర్మము నిన్నే ఆశ్రయించుకునియుండును. ఐశ్వర్య వైరాగ్యాది సకల సద్గుణములకు నీవు పెన్నిధివి. ఓ మహాబాహు శుభధర్మన, నీవు జితేంద్రియుడవని నేనెరుగుదును. సత్యపాలనము మున్నగు సమస్త ధర్మములను నిర్వహించుట జితేంద్రియులకు మాత్రమే సాధ్యము. వైరభావము ఏమియూ లేకున్నను మానవులు అజ్ఞానవశమున ఇతర ప్రాణులను హింసించుచుందురు. ఆ పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనది. ఏలనన ఓ మహావీరా, దండకారణ్యములలో నివసించుచుండెడి మహర్షులను రక్షించుటకై రాక్షసులను యుద్ధమున వధించెదనని నీవు ప్రతిజ్ఞ చేసియుంటివి. ఈ కారణము వలననే నీవు సోదరునితో గూడి ధనుర్బాణములను ధరించి దండకారణ్యమని ప్రసిద్ధికెక్కిన వనములకు బయలుదేరితివి. ఆడినమాట తప్పనివాడవు, చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడియుండువాడవు, ఏకపత్నివ్రతుడవు అయిన నీవు ఇట్లు బయలుదేరుటను జూచి అనవరతము నీ సౌఖ్యమును హితమును కోరుకొనుచుండెడి నా మనస్సు మిగుల వ్యాకులపడుచున్నది. ఓ వీరా, నీవు ఇట్లు దండకారణ్యములకు ప్రయాణము చేయుట నాకు తృప్తిగా లేదు. నేను అందులకు కారణములను తెలిపెదను వినుము. నీవు ధనుర్బాణములను చేబూని లక్ష్మణస్హితుడవై వనములలో అడుగెడిన పిమ్మట అచట సంచరించెడి క్రూరమృగములపై రాక్షసులపై బాణములను ప్రయోగింతువుగదా. సమిధలు సమీపమున ఉండుటవలనను అగ్ని యొక్క తేజోబలములు వృద్ధియగునట్లు ధనుర్బాణములను ధరించుటవలనను క్షత్రియుల యొక్క శౌర్యపరాక్రమములు తేజరిల్లును. ఓ మహాబాహు, పూర్వకాలమున మృగములు పక్షులు హాయిగా జీవించుచుండెడి ఒక పవిత్ర ప్రశాంత వనమున ఒక తపస్వి ఉండెడివాడు. అతడు సత్యవచనుడు, నిర్మలమైన మనస్సుగలవాడు. శచీపతి అయిన ఇంద్రుడు ఆ ముని తపస్సును భంగపరచుటకై ఒక ఖడ్గమును దీసికొని భటుని రూపములో ఆ ఆశ్రమమునకు వచ్చెను. పవిత్రుడైన ఆ తపస్వి నివసించుచున్న ఆ ఆశ్రమమునకు విచ్చేసిన పిమ్మట భటుని రూపమున ఉన్న ఇంద్రుడు వాడి అయిన తన చేతిలోని ఆ మహాఖడ్గమును ఆ తాపసికడ న్యాసముగా రాజుల వలన భీతి కారణమునను చోరుల భయమువలను దాయాదులు వంచించి అపహరింతురను భయముతోడను ఒకడు తన ద్రవ్యమును ఇతరుల ఇంట భద్రముగా ఉంచుటను న్యాసము అని ఎందరు ఉంచెను. ఆ తపస్వి తన యొద్ద నమ్మకముతో న్యాసముగా ఉంచిన ఆ ఖడ్గమును తీసుకొని వనమున సంచరించుచున్నప్పుడు దానిని రక్షించుటేందే తత్పరుడై ఉండెను. కందమూల ఫలాదులను సేకరించుటకై వెళ్ళునప్పుడుగూడా ఆ తాపసి న్యాసరక్షణ నిరతుడై ఆ ఖడ్గమును తన యొద్దనే ఉంచుకును చుండెడివాడు. ఆ తపోధనుడు అనుక్షణము ఆ ఖడ్గమును రక్షించుకునుటేందే నిమగ్నుడై యుండుట వలన క్రమముగా తన తపస్సునందు ఏకాగ్రతను కోల్పోయెను. దాని ప్రభావమున ఆతని బుద్ధి హింసాత్మకముగా మారెను. ఆ శస్త్రము ఖడ్గము యొక్క సంపర్కము వలన ఆ ముని తపస్సునకు దూరమై అధర్మ మార్గమునకు లోనై హింసాత్మక చర్యలకులకు దిగెను. తత్ఫలితముగా ఆయనకు నరకము ప్రాప్తించెను. హింసా ప్రవృత్తిని కలిగించెడి ఒక శస్త్ర సంపర్కమున జరిగిన ఒక పూర్వ వృత్తాంతమిది. అగ్ని సంబంధము వలన ఆ వస్తువునందు మార్పు కలుగునట్లు శస్త్రము కలిగియుండుట చేతను మనుష్యుల బుద్ధులు మారుచుండును. మీ యందలి అనురాగము వలనను గౌరవకారణమునను ఈ వృత్తాంతమును మీకు జ్ఞప్తికి తెచ్చితినేగాని ఇది హితబోధ ఏమాత్రమూ గాదు.
ధనుర్ధారివైన నీవు దండకారణ్యమునందలి రాక్షసుల ఎడ ఎట్టి వైరభావము లేకుండా వారిని చంపదలంచుట ఏ విధముగను యుక్తము కాదుగదా. ఓ వీర, నిరపరాధులైన వారిని చంపుట నాకు సమ్మతముగాదు. వనములలో నిరంతరము తపమొనర్చుచుండెడి మునులు రాక్షసాదుల వలన ఆర్తులైనచో క్షత్రియ వీరులు ధనుర్బాణములను ధరించి వారిని రక్షింపవలసినదే. శస్త్రధారణమెక్కడ, వనవాసమెక్కడ, క్షత్రియ ధర్మమెక్కడ, తపోవృత్తి ఎక్కడ? ఇవి నేను పరస్పర విరుద్ధములు. ఇప్పుడు మనము వనవాసముననుంటిమి కనుక మనము వనజీవన ధర్మమైన తపప్రవృత్తినే కలిగియుండవలెను. అనగా మనము ఇచట తపోవిధులను పాటించుటయే యుక్తము. ఓ ఆర్య, శస్త్రధారణములన బుద్ధి కలుషితమగును. కనుక వనవాసదీక్ష ముగిసిన పిమ్మట మీరు అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ క్షత్రియ ధర్మమును అవలంబింపవచ్చును. మీరు రాజ్యమును పరిత్యజించి రాజ్య విషయమును మరచి పూర్తిగా మునివృత్తిలో నిమగ్నులైనచో నా అత్త మామలకు మీ తల్లిదండ్రులకు ఎనలేని ప్రీతి కలుగును. ధర్మాచరణము వలన సంపదలు సమకూరును. ధర్మమును అనుష్ఠించుట వలననే సుఖశాంతులు అబ్బును. ధర్మము వలన జ్ఞానము, తద్వారా ముక్తియు లభించును. ఈ జగత్తునకు ధర్మమే ఆధారము. చాంద్రాయణాది వ్రతములను పాటించుచు ప్రయత్నపూర్వకముగా శరీరమును కూసింపజేసి బుద్ధిమంతులు తపోధర్మమును ఆచరించుదురు. దానివలన ముక్తి లభించును. అంతేగాని శరీర సుఖములకు మాత్రమే పరిమితమై జీవయాత్ర గడపినచో ముక్తి లభింపదు. ఓ సౌమ్యుడా, నిర్మల బుద్ధితో నిత్యము తపోవన ధర్మమునే ఆచరింపుము. ముల్లోకములకు సంబంధించిన పురుషార్థములు అన్నీను పూర్తిగా మీరెరిగినవే. స్త్రీచాపల్యముచే మీ ఎందుగల అనురాగముచే నేను ఇట్లు పలికి తినేగాని ధర్మమును గూర్చి మీకు తెల్పగల సమర్థులెవరు? కనుక సోదరుడగు లక్ష్మణునితో వెంటనే బాగుగా ఆలోచించి మీ ఇష్టానుసారము చేయుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 9వ సర్గము.